రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి పూర్తిగా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. ఒకటి కాదు, రెండు కాదు. ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి సమస్త ప్రభుత్వ కార్యాలయాలు ఈ మంగళగిరి నగరం చుట్టూ ఏర్పాటు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి మంగళగిరి మండలం కాజ్ వరకు వివిధ చోట్ల ఇప్పటికే ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. తాజాగా ఎంతో కీలకమైనటువంటి 10వ తరగతికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి బోర్డు అనేటువంటిది ఇప్పటి వరకు కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉంది. దాన్ని ఈ రోజు నుంచి జనసేన పార్టీ కార్యాలయం ప్రక్కనే ఉన్నటువంటి నూతన భవనంలో మార్చారు. ఈ రోజు నుంచి ఈ భవనం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలియజేశారు. తాడేపల్లి మండల పరిధిలోని బైపాస్ రోడ్ ప్రక్కనే ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి విద్యామండలిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా హ్యాపీ రీసెర్చ్ ప్రక్కనే విద్యాభవనం, ఏపీఎస్ బెటాలియన్ క్రాస్ రోడ్ వద్దనే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం, ఇక జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే ఇప్పటికే డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అనేటువంటి కార్యాలయం ఏర్పాటు చేశారు. దాని పక్కనే టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం, ఇట్లా మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమస్త ప్రధాన కార్యాలయాలు మాత్రం ఈ మంగళగిరి బైపాస్ రోడ్ ప్రక్కన ఏర్పాటు చేశారు. మంగళగిరి తాడేపల్లి నగరం చుట్టూ ఇప్పటికే ఎంతో కీలకమైనటువంటి రెవెన్యూ, పోలీసు, మెడికల్, అగ్రికల్చర్, ఫారెస్ట్ లాంటి కీలకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం నిత్యం ఈ ఉద్యోగస్తులతో ఈ ప్రాంతం మాత్రం కలకలాడుతూ దర్శనమిస్తూ ఉంది.